WTC ఫైనల్లో సఫారీలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. 4వ ఇన్నింగ్స్లో 282 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆ జట్టు మరోసారి ఫైనల్లో ఓడిపోయేలా కనిపించింది. ఆ టీం కెప్టెన్ టెంబా బవుమా, T20 కెప్టెన్ ఎయిడెన్ మార్కమ్ అద్భుతమైన సెంచరీ సాధించి జట్టును విజయం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యంగా మార్కమ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో కీలకమైన సమయంలో సెంచరీతో చెలరేగాడు. 4వ రోజు కూడా తొలి 2 సెషన్స్లో వీళ్ళిద్దరూ రాణిస్తే ఈసారి WTC ఛాంపియన్గా సఫారీలో నిలవడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తలబడింది. 8 వికెట్ల నష్టానికి 144 పరుగులతో 3వ రోజు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియాను మిచెల్ స్టార్క్ 58 పరుగులు చేసి అడ్డుకున్నాడు. ఇక లియాన్ జోష్ హెజిలెవ్లతో కలిసి అసిన్ స్కోర్ను 207కు చేర్చాడు. దీంతో సఫారీల ముందు 282 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఈ టార్గెట్ను సఫారీలు ఛేదించడం కష్టమేనని అంతా అనుకున్నారు. ఈ అనుమానాలను నిజం చేస్తూ మిచెల్ స్టార్క్ ఆరంభంలోనే సౌత్ ఆఫ్రికాను దెబ్బతీశాడు. రాన్ లెక్టర్ను 3వ ఓవర్లలోనే పెవిలియన్ చేర్చాడు. దీంతో మరోసారి సఫారీ బ్యాటింగ్ కుప్పకూలుతోందని అంతా అనుకున్నారు. అయితే వియాన్ మల్డర్తో కలిసి మార్కమ్ ఇద్దరు కలిసి 61 పరుగుల భాగస్వామ్యంతో రాణించారు. కానీ మరోసారి స్టార్క్ వచ్చి ముల్డర్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 70 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి సౌత్ ఆఫ్రికా కష్టాల్లో నిలిచింది. దీంతో ఇక కష్టమే అనుకున్నారంతా. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టెంబా బవుమా మార్కమ్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగులు తీసింది.